హలో అండి, అందరికీ దసరా మరియు దివాళీ శుభాకాంక్షలు. దసరా దివాళీ ఎందుకు ఇంత వెనక్కి వెళ్ళిందంటే కోవిడ్ వల్ల. కోవిడ్ వల్ల మళ్ళీ మనకు హాల్ దొరకాలి, మీ అందరినీ మంచిగా విందు అంటే పసందైన భోజనాలు పెట్టాలంటే, కూర్చోబెట్టి భోజనాలు మన ఇండియన్ ట్రెడిషన్గా చేయాలంటే ఇంత పెద్ద హాల్ అవసరమే. అందుకొరకు మాకు ఈ హాల్ దొరికేటప్పటికి ఇంత లేట్ అయింది. థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్, అసలు యాక్చువల్గా నేను చూద్దాం అనుకున్నా, మీకు పిక్చర్స్ కుదరలేదు. మేము బిహైండ్ సీన్ ఎంత పని చేస్తాము. మీరు ఎక్స్క్యూజ్ మీ కిడ్స్, హలో కిడ్స్, ఇక్కడ టీచర్ మాట్లాడుతున్నప్పుడు ఎవరు శబ్దాలు చేయకూడదు. ఇక్కడ చూడు ముందర కిడ్స్ ఎంత బాగా కూర్చున్నారు. అయితే అంటే కమిటీ మెంబర్స్ ఇది వాలంటరీ వర్క్, కానీ వాళ్ళ దీని వెనుక ఇంత మీకు ఈ పండుగ వాతావరణం మీకు తేవాలంటే దీని ఎంత కృషి ఉంటుందో. మీరు కూర్చున్న కుర్చీల దగ్గర నుంచి మీరు కూర్చొని వెళ్ళిపోతారు, తర్వాత దాని కింద ఎంత చెత్తేసింటారు ఏమైనా అదంతా వీళ్ళు ఎత్తేస్తారు. మళ్ళీ మీరు అంటే మాకేం కంప్లైంట్ కాదు మాది, బట్ వాళ్ళ కృషి ఉంది దీని వెనక, ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఇక్కడ కమిటీ మెంబర్సే కాకుండా బయట కమ్యూనిటీ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి, మేము ఎంత కృషి చేసినా మీ అందరు వస్తేనే ఈ ఫంక్షన్ సక్సెస్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ యూ. ఇప్పుడు భవానీ శంకర్ గారు మాట్లాడతారు, మా జనరల్ సెక్రటరీ గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మరొకసారి అందరికీ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత కన్నుల పండుగగా జరగడానికి మీరందరి ప్రజెన్స్ కూడా కారణం. ఇప్పుడు లతా గారు చెప్పినట్టు తెలుగు అసోసియేషన్ ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరానికి ఈ కోవిడ్ టైంలో చేస్తున్న ఫస్ట్ బిగ్ ఈవెంట్ ఇది. దీనికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చి మీరంతా ఇక్కడ రావడం మాకు చాలా సంతోషం. ఇప్పటివరకు చాలా మంచి కార్యక్రమాలతో మిమ్మల్ని అలరించాం. ఇంకా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే తర్వాత పసందైన భోజనం ఉంది. అన్నీ ఆరగించి హ్యాపీగా తృప్తిగా మీరు అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే తెలుగు అసోసియేషన్ ప్రతి సంవత్సరం కమ్యూనిటీకి ఈసారి కొత్తగా నేను తర్వాత జనరల్ సెక్రటరీ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చారిటీ స్టేటస్ని తీసుకొని స్టూడెంట్స్కి హెల్ప్ చేసాం, హార్డ్షిప్ వాళ్ళకి హెల్ప్ చేసాం, మన కల్చర్ని ప్రోత్సహిస్తున్నాం. కొత్త హెల్త్ అండ్ అవేర్నెస్ కార్యక్రమాలు, స్పోర్ట్స్ కార్యక్రమాలు, బ్యాడ్మింటన్ లాంటివి, ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మీ అందరి కోసం పెట్టి మిమ్మల్ని భాగస్వాములను చేసి మన తెలుగు కమిటీని, తెలుగు మెంబర్స్ని ఇంకెంతో ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలనేది మా కోరిక. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, స్పాన్సర్స్కి, మెంబర్స్కి, లైఫ్ మెంబర్స్కి, అందరికీ, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, వాళ్ళు పడే కష్టానికి అందరికీ మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకొకటండి, ఈ ఈవెంట్ స్పాన్సర్స్ మన సిలికాన్ డ్రోన్, హైగ్రిడ్ మోటార్స్, అవెండల్ లాయర్స్, మళ్ళీ ఇంకెవరు, బిఎంజెడ్ అశోక్ గారు ఎప్పుడు ఉంటారు కానీ ఇప్పుడు సపోర్ట్ చేయలేదండి. నెక్స్ట్ అంటే పాపం ఇక్కడ వీళ్ళు ఈ ఈవెంట్కి సపోర్ట్ చేశారు. అశోక్ గారు వేరే చెక్ రాసిస్తా ఉన్నారు, $1000 ఇస్తా ఉన్నారు సంక్రాంతికి. అంటే థ్యాంక్ యూ అండి. మోడర్న్ ఫ్లోర్స్కి కానీ, మన హైగ్రిడ్ మోటార్స్కి, సిలికాన్ డ్రోన్కి, వీళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. వాళ్ళ వల్లనే మాకు ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం మేము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు మేమండి మా కమిటీ, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు మా జనరల్ సెక్రటరీ గారు భవానీ శంకర్ గారు. ఆయన చాలా అంటే ఐడియాస్ ఇచ్చారు, చాలా కృషి చేశారు మా అందరికీ. మా ఈ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ ఒక ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఇద్దరు జంటగా నడుస్తేనే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది. సో భవానీ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ భవానీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ అండి, ఇక్కడ మన మధ్యలో ఈ తెలుగు అసోసియేషన్ స్థాపించిన ఇద్దరు ఉన్నారండి, డిఎం రెడ్డి గారు, మళ్ళీ కాశీ శ్రీనివాస్ గారు. ప్లీజ్ నో ప్లీజ్ కమ్ టు స్టేజ్. లేదు మీరు రావాలి, మీతో ఒక పని ఉంది. చెక్ తీసుకోండి మీ దగ్గర ప్లీజ్. ఇక్కడ రాని ఒకసారి.
ఒకసారి నేను చెప్పినప్పుడు మా కమిటీ మెంబర్ అండి హైమావత్ ఆవిడకి ఒక పనప్ప చెప్పాము. ఏంటి అక్కడ ఒక మెంబర్షిప్ చేయాలి, ప్లస్ మనకి రాఫిల్ టికెట్లు కొనమని. పాప ఆడు చెప్తుంది రాఫిల్ టికెట్లు అంటే కొనుక్కోండి, చాలా పెద్ద ప్రైజ్ పోతుంది మీకు, ప్లీజ్ బై రాఫిల్ టికెట్స్. ఇంకా అండి ఇక్కడ డిఎం రెడ్డి గారు తెలుగు అసోసియేషన్ ఫౌండర్ అండి. 1998లో మనకి తెలుగు పీపుల్ ఇక్కడ సెటిల్ అయిన మన వాళ్ళందరూ ఇలా పండుగ వాతావరణం చేసుకోవాలని, ఇలాంటి పండుగలు చేసుకోవాలని, అందరం కలవాలి. ఇది ఒక గెట్ టుగెదర్. మనం ఏం పెద్ద ఇది కాదు, అందరూ ఒకరికొకరు తెలుసుకోవాలి. ఇది ప్రతి వాళ్ళు మనము లైవ్లో చూడొచ్చు, ఇంట్లో కూర్చొని అందరం చూస్తాం, కానీ ఒకరికొకరు తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏదో వచ్చాం పోయామన్నట్టు ఉండొద్దు. అందుకొరకే డిఎం రెడ్డి గారు, అలానే వాళ్ళ జనరల్ సెక్రటరీ గారు కాస శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి, ఇంకొక 10 మంది కలిసి వాళ్ళందరూ కలిసి మనకంటూ ఈ తెలుగు అసోసియేషన్ ఒకటి స్థాపించి మనకిచ్చారు. అదే మేము ఇలా డిఎం రెడ్డి గారు మాకు తెలీదు మేము ఎలా తీసుకెళ్తున్నామో ఇది అని, అలా అండి మీకు తగ్గట్టు మీరు అనుకున్నట్టుగా మేము తీసుకెళ్తే చాలండి, అదే మాకు సంతోషం. థ్యాంక్ యూ. ఫ్యూ వర్డ్స్ ఫర్ యూ. ఇలాంటి వాతావరణంలో నేను పార్టిసిపేట్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుముందు కూడా రెగ్యులర్గా నేను ఇక్కడ ఆక్లాండ్లో ఉన్నప్పుడు, అంటే ఇండియాకు ఆక్లాండ్ షటిలింగ్ చేస్తున్నాను. నేను ఆక్లాండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రోగ్రామ్స్ నేను అటెండ్ చేస్తూ ఉన్నాను అయినంత మటుకు. అయితే ఈ గత 20 ఏళ్లలో ఈ రీసెంట్గా 4-5 ఏళ్ళ నుంచి నాకు వీళ్ళు చేసే కార్యక్రమాలు బాగా నచ్చాయి. వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ది హోల్ కమ్యూనిటీ టుగెదర్ రిపీటెడ్లీ ఓవర్ ఫర్ ఆల్ ది ఫంక్షన్స్లో, పండగల ప్రత్యేకంగా. మొన్న ఈ మధ్య కండక్ట్ చేసిన తెలుగు మహాసభలు వాజ్ ది హైలైట్ యాక్చువల్లీ. ఐ నో యాజ్ ఎ ఫౌండర్ మెంబర్ ఎంత కష్టపడాలి అనేది, ఫౌండర్ ప్రెసిడెంట్గా ఎంత కష్టపడాలి, ఆవిడ కూడా ప్రెసిడెంట్గా చేస్తున్నారు. చాలా కమ్యూనిటీ కలెక్టివ్ ఎఫర్ట్స్ చాలా అవసరము, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారండి. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ కీప్ గోయింగ్. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కాశీ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. 1996లో మొదలుపెట్టిన మా ఈ తెలుగు 96లో స్టార్ట్ చేసి 97లో ఇన్సెప్షన్ చేసాం మేము. ఒకటే ఒక ఉద్దేశం అండి, మన కల్చరు, మన సంస్కృతి, మన భాష, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ కాస్ట్, రీజన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, తెలుగు అనే దాన్ని పట్టుకొని ముందుకెళ్దాము. ఈ చిన్న దేశంలో మన ఉనికిని కూడా చాటి చెప్దామనే ఉద్దేశంతో కలెక్టివ్గా స్టార్ట్ చేసాము. అండ్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు స్టిల్ కంటిన్యూయింగ్. సాధక బాధకాలు ఉంటాయి. కుటుంబం అన్నప్పుడు అన్నదమ్ములు మధ్యలో కలహాలు రావడం చాలా సహజము. బట్ ఇలా కలిసి ముందుకు పోవడము, ఏదో ఇప్పుడు మన సంబరం ఎంత బాగుందంటే కనీసం ఒక చిన్న బర్త్డే చేసుకోవాలన్నా మన ఇంట్లో ఈవినింగ్ అయ్యేసరికి అందరం అలసిపోతాం. అలాంటిది అనర్గళంగా వీళ్ళందరూ పాటుపడడం, బిహైండ్ ది సీన్స్, ఫ్రంట్, and all the technical people, hats off to everyone. I wish you all the very best and sincerely wish to continue this for a long time for our next generations. కొంత నేను దీనికి హిస్టరీ అనేది ఎలా స్టార్ట్ అయ్యామో, మన తెలుగు అసోసియేషన్ ఏ విధంగా స్టార్ట్ అయింది అని కొంచెం 2 నిమిషాల్లో చెప్తాను. మేము వచ్చినప్పుడు 96లో, నేను వచ్చే ముందే ఆయన శ్రీనివాస్ వచ్చారు. అంతకన్నా ముందు అశోక్ చావలి గారని ఒక పెద్ద మనిషి ఇక్కడ ఉండేవారు. ఆయన ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆద్యుడు అనమాట మన ప్రోగ్రాము, మన అసోసియేషన్ ఫామ్ కావడానికి ఆయన ముఖ్య కారకుడు. అయితే అప్పట్లో మేము ఒక 2 డజన్ల ఫ్యామిలీస్ మాత్రమే ఉండేవి 96లో. 97, 98కి వచ్చేసరికి సుమారుగా 150 ఫ్యామిలీలు ఇంప్రూవ్ అయింది. సో అప్పట్లో మేము పాట్లాక్ లాగా చేసుకుని అప్పుడప్పుడు 2-3 వారాలకు ఒకసారి కలిసి భోజనాలు చేసి పిచ్చపాటి మాట్లాడుకునేవాళ్ళము. తర్వాత మీకు తెలుసు అప్పట్లో ఫీజీలో ఎక్కువ అయింది. అంతకుముందు నైజీరియాలో ఇప్పుడు మన చిన్నప్పుడు ఉగాండాలో ప్రాబ్లమ్స్ అయినాయి. సో
వన్ ఆఫ్ ది మీటింగ్స్లో నాకు అనిపించింది ఏంటంటే మనము ఒక కలెక్టివ్గా ఒక అసోసియేషన్ అంటే ఫామ్ చేసి మనకు కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది అని, సోషల్గా స్ట్రెంగ్త్ ఉంటుంది కమ్యూనిటీలో అనే ఉద్దేశంతో ప్రపోజ్ చేశాము. అప్పటికే మిగతా ఆర్గనైజేషన్స్ అన్నీ ఫామ్ అయి ఉన్నాయి. తమిళ్, మలయాళము, కన్నడ, మహారాష్ట్ర, ఈ అసోసియేషన్స్ అప్పటికే ఫామ్ అయి ఉన్నాయి. అయితే నాది ఐ వాంటెడ్ టు థింక్ వన్ స్టెప్ అహెడ్ అనమాట. ఈ అన్ని అసోసియేషన్స్ని కలిపి ఏదైనా ప్రోగ్రాం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మా టీంతో కలిసి మిగతా అసోసియేషన్స్ ప్రెసిడెంట్లని, సెక్రటరీని మా ఇంటికి పిలిచాము ఒకసారి. వాళ్ళందరూ వచ్చారు. వచ్చి కలెక్టివ్గా ఏదైనా ప్రోగ్రాం చేద్దాము అని అనుకుంటే భాష అనేది మనం అందరూ భారతీయులమైన ఎన్నో భాషలు డిఫరెంట్గా ఉన్నాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ వర్ నాట్ గుడ్ ఎనఫ్ టు బైండ్ అస్ టుగెదర్. అందుకని ఏదైనా వేరే ఇంకో యాక్టివిటీ చేస్తే అందరూ పార్టిసిపేట్ ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేసేలా అట్లీస్ట్ ఒక్కసారైనా 2 సార్లైనా బాగుంటుందనే ఉద్దేశంతో ప్రపోజ్ చేస్తే డిస్కషన్లో మాకు క్రికెట్ అనేది ఒకటి కామన్ యాక్టివిటీ. అప్పటికే మన ఇండియాలో క్రికెట్ చాలా ఫేమస్ అయింది. సో అది ఫామ్ చేయాలి యాన్యువల్ ఈవెంట్గా అని చెప్పేసి దాన్ని మేము ఫామ్ చేశాము. అండ్ దెన్ ఇప్పటికీ అది నడుస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. మరి ఎన్నో టీమ్స్, మిగతా వాళ్ళ టీమ్స్ ఉన్నట్టున్నాయి. విదిన్ ది కమ్యూనిటీలో కూడా కొన్ని ఒక 2-3 టీమ్స్ అయినట్టు గుర్తుంది. సో ఇట్స్ వెరీ నైస్ టు థింగ్ టు హ్యాపెన్ అనమాట. అలాగే మేము చేసిన ప్రోగ్రామ్స్లో ఇప్పుడు మీరు స్పాన్సరర్స్ ఎలా ఉన్నారో అప్పటికి మాకు 1-2-3 స్పాన్సరర్స్ దొరికారు. ఖైబర్ ఫుడ్స్ ఒకటి, మహాదేవ్ గారు ఒకటి, అలాగే శ్రీనివాస్ హ్యాస్ రియలీ వర్క్ వెరీ హార్డ్ టు బ్రింగ్ దోస్ స్పాన్సర్షిప్స్. అప్పట్లో మెంబర్షిప్ $20 ఉండింది ఫ్యామిలీకి పర్ ఇయర్. సో మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము ఇలాగే. బట్ ఐ కెన్ సీ ఈ లాస్ట్ 4 ఇయర్స్లో జరిగిన ప్రోగ్రామ్స్ మాత్రం హైలైట్స్ అండి. చాలా వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను ఆ విషయంలో. దాంట్లో మల్లెలగాలు అయితే 20 ఏళ్ళ నుంచి అప్పటి నుంచి ఆయన పార్టిసిపేషన్ సొసైటీకి చాలామంది ఉన్నారు. ఇంకా సీనియర్ మెంబర్స్ ఉన్నారు. నాకు ఇక్కడ కనబడే వాళ్ళలో 2-3 ఉన్నారు, శ్రీనివాస్ కాకుండా. సో మిగతా స్థితప్రజ్ఞ గారు అప్పట్లో రేడియో ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నట్టుగా ఆయన అప్పుడు కండక్ట్ చేసేవారు. పీటర్ పాల్ గారు, మిగతా వాళ్ళు చాలామంది ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు. బట్ ఎనీవే ఓవరాల్గా ఈ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఇలా కండక్ట్ చేస్తూనే ఉండాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎన్ని అసోసియేషన్లు ఉన్నా మనం అంతా కూడా ఒకటే ఫ్యామిలీ అనేది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనకి భవానీ గారు చేసిన అంటే కమ్యూనిటీకి చేసిన తన కృషికి కానీ తన కాంట్రిబ్యూషన్కి కానీ నాకు తెలుసు ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీని వదిలి పర్సనల్ లైఫ్ వదిలి ఇందులో చేయాలంటే చాలా కష్టము. అందుకు థ్యాంక్ యూ భవానీ గారు. ఇలా డిఎం రెడ్డి గారిని కోరుతున్నాము భవానీ గారికి కొంచెం ఫెసిలిటేట్ చేయమని ప్లీజ్. అడన్నాడు తీస్తున్నాడు అటెండ్ ఇది కూడా. థ్యాంక్ యూ అండి. ఇంకా మా టీంలో అండి ఓకే సార్, మా టీంలో వైస్ ప్రెసిడెంట్ గారు కృష్ణారెడ్డి ఆరపల్లె గారు తనున్న ఈ 1 ఇయర్లో మమ్మల్ని చాలా క్రమశిక్షణగా నడపాలని చూశారు. కానీ కొంతవరకు అయ్యాము. స్కూల్ కిడ్స్ కదా మేము, ఇంకా ఆయన పెద్ద టీచర్ ఎంతైనా ట్రై చేశారు హెడ్ మాస్టర్. కొంతవరకు అయ్యాము కానీ ఇంకా సీరియస్గానే ఉన్నారు ఆయన. ఇంకా చేయాలని అంటే థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఐడియాస్ కానీ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఆయన కోరిక ఏంటంటే అండి, మన తెలుగు అసోసియేషన్ తరఫు నుంచి ఫుడ్ బ్యాంక్ అనేది ఎప్పటికీ ఉండాలని. అంటే మనం ఎప్పుడైనా కానీ ఎలా ఇప్పుడు ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఫ్యూచర్లో మనకి ఎలా ఉంటాయో పరిస్థితులు తెలియదు. అప్పుడు మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళకి అంటే ఎవరొచ్చినా ఆ టైంలో మనం ఇస్తాం హెల్ప్. ఫస్ట్ మనం వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అని తెలుగు కమ్యూనిటీ వాళ్ళని సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ఫుడ్ బ్యాంక్ స్టార్ట్ చేయమని అన్నారు. థ్యాంక్ యూ అన్న. వీ విల్ ఫాలో యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఇప్పుడు మా కాస శ్రీనివాస్ గారిని కోరుతున్నాం మేము. కృష్ణారెడ్డి గారిని దీని తర్వాత
దీపావళి దసరా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి, జీవితకాల సభ్యులకు మరియు స్టూడెంట్ సభ్యులకు, అదర్ సభ్యులకు, వేరే అసోసియేషన్ వచ్చినటువంటి వివిధ అసోసియేషన్ల పెద్దలకు, మా తెలుగు అసోసియేషన్ తరఫున మేము నమస్కారం తెలియజేస్తున్నాను. నేను నా ప్రిన్సిపల్గా ఓన్లీ 1 సంవత్సరమే ఉండదలుచుకున్నాను. దానికి రీజన్ ఏమంటే, తరతరాలకు యువతకు అవకాశం ఇచ్చి ఎప్పుడు నేనే ఉంటాను అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు యూత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ కావాలనే ఉద్దేశంతో దానికి ప్రతి ఒక్క సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పి ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ మన పెద్దలు ఏదైతే దీన్ని అభివృద్ధి చెందినారో నెక్స్ట్ 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు మన న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను నా కృషి క్రమశిక్షణ అంటున్నారు, అది నా చిన్నప్పటి నుంచి వచ్చింది, మా తల్లిదండ్రులు నేర్పినది. నేను క్రిటిసిజం అని ప్రతి ఒక్కరు అనుకోకండి. ప్రతి ఒక్కరు ఏమైనా క్రిటిసిజం చేస్తున్నాను అనుకుంటారు, అది మంచి ఉద్దేశం కోసమే చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను తప్పుగా భావించకండి. ఈ విధంగా అందుకోసమే నేను 1 సంవత్సరమే ఉండదలుచుకున్నాను. నేను వాలంటీర్గా నేనే చెప్పిన, నేను 1 సంవత్సరమే. దేవుడు కరోనాలో ఏం సేవ చేయలేదు, కానీ సజెషన్ చాలా ఇచ్చిన. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎనీ సహకారము ఎనీ ఉద్దేశం ఉంటే కూడా నన్ను పిలవండి, బ్యాక్ నుంచి నేను సపోర్ట్ చేస్తా. అదే ఆ విధంగా నేను చెప్పిన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో ప్రతి పెద్దలు కూడా చెప్తున్నా, ప్రతి పిల్లల్ని మీరు ప్రోత్సహించండి. కాలేజీలో యూనివర్సిటీలో ఉన్న వాళ్ళ నుంచి పైన ఎక్స్పీరియన్స్ వాళ్ళను రావాలా, సహకరించాలా, మన తెలుగు అసోసియేషన్ని ఎన్నో సంవత్సరాల ముందుకు కొనసాగించాలా. థ్యాంక్ యూ. మిమ్మల్ని కంపేంత పెద్దవాడిని కాదు సార్, కత్తి లాంటి స్పీచ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ డిఎం రెడ్డి గారు అండ్ కాస శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టీమ్. ఇప్పుడు నెక్స్ట్ ఊపైన ప్రోగ్రామ్ మీకు కావాలనిపిస్తుంది. నాకేంటో మీకు ఏదో చెప్పేశారు వీళ్ళు కమిటీ వాళ్ళు అనుకుంటున్నారేమో. నెక్స్ట్ మనం ఒకటి ఊపైన ఒక డాన్స్ చూద్దాం. మనం పెట్టి